అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవటానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 4న ప్రీమియర్ల టికెట్ల ధరలను 800 రూపాయలుగా నిర్ణయించింది. అయితే ఈ ధరలకు జీఎస్టీ కూడా యాడ్ అవుతుందని తెలిపింది. ఇక డిసెంబర్ 5వ తేదీ నుంచి 100 నుంచి 200 రూపాయల వరకు పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. డిసెంబర్ 17వ తేదీ వరకు టికెట్ల రేట్లు పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు అలాగే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ధరలను సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్సీలలో 800 రూపాయలుగా ఖరారు చేసింది. ఇక డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 200 రూపాయల చొప్పున పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లలో 105 రూపాయలు, మల్టీప్లెక్సీలకు 150 రూపాయల చొప్పున పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే టికెట్ల రేట్ల పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ల ధరపై 100, 150 రూపాయలు పెంచటం అంటే సామాన్యుడికి సినిమాను దూరం చేయటమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా విడుదలైన 10 రోజుల వరకు టికెట్ల పెంపు ఉండటంతో సినీ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.